గంగానదిలో దొరికిన కర్ణుణ్ణి దేవుడిచ్చిన బిడ్డగా రాధాదేవి అతిరథుడు ప్రేమతో పెంచుతున్నారు. సూర్యాంశతో పుట్టిన కర్ణుడు స్వయం ప్రకాశవంతుడయ్యాడు. పెరిగి పెద్దవాడైన రాధాదేవి స్వయంగా అన్నం కలిపి ముద్దలు చేసి నోటికి అందించేది. అంతటి మాతృప్రేమ ఆమెది. ఆడుకునే వయసు నుండి బాణాలు సూటిగా వేయటం, ఏకాగ్రతగా గురి చూడటం చేసేవాడు కర్ణుడు. రాజుల విద్యలు మనకెందుకయ్యా అని అనేవాడు అతిరథుడు. ఇప్పుడు కర్ణుడికి 23 ఏళ్ల వయసు. బంగారు రంగు, తీర్చిన ముక్కు, నల్లని కళ్ళు, నూగు మీసాలతో బలిష్టమైన దేహంతో భూలోక మన్మధుడిలా ఉండేవాడు. భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణాచార్యుడు హస్తినాపురంలోనే అస్త్రవిద్యలు నేర్పుతున్నాడని తెలిసింది కర్ణుడికి. మంచి ముహూర్తాన పండ్లు తాంబూలం తీసుకొని ద్రోణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అస్త్రవిద్య నేర్పమని అడిగాడు. సూత కులస్తునికి మహా అస్త్రవిద్యలు నేర్పటం కుదరని పని అన్నాడు. సూతకులం అంటే శుద్రుల కంటే ఎక్కువ, వైశ్యుల కంటే తక్కువ కులం అన్నమాట. కర్ణునికి చెప్పరానంత బాధ కలిగింది. కన్నీళ్లతో ఇంటికి వచ్చాడు. ఎలాగైనా అస్త్రవిద్యను నేర్చుకోవాలి, కానీ ఎలా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. పరశురాముడు గుర్తుకు వచ్చాడు కర్ణునికి. కానీ క్షత్రియులకు, బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి ఆయన అస్త్రవిద్య నేర్పడని కర్ణుడు బ్రాహ్మణ వేషంతో భార్గవాశ్రమానికి వెళ్ళి అస్త్రవిద్య నేర్చుకుంటున్నాడు. కర్ణుడి కుశలబుద్ధిని, పట్టుదలను చూసి పరశురాముడు ఎంతగానో సంతోషించాడు. కర్ణుడి సేవలకు మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలను ఉపదేశించాడు. శక్తి సంపన్నమైనది, అమోఘమైనది, ఏ అస్త్రాలకు సాటిరానిదైన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశించాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుని తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు. గురువుగారికి గాలి విసురుతూ నిద్రాభంగం కాకుండా సేవ చేస్తున్నాడు కర్ణుడు. అంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఇంద్రకీటకం కర్ణుని తొడకు గాయం చేసింది. బాధలను సహిస్తూ అలాగే గురుసేవలో నిమగ్నమయ్యాడు కర్ణుడు. రక్తం ధారగా కారుతున్నా లక్ష్య పెట్టకుండా అలాగే కూర్చున్నాడు. నిద్రిస్తున్న పరశురామునికి రక్తం చల్లగా తగిలి నిద్ర మేల్కొని చూశాడు. కర్ణుని కాలి నుండి రక్తం కారుతూనే ఉంది. ఆశ్చర్యపడ్డాడు పరశురాముడు. బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడికి ఇంతటి ధైర్యం ఏమిటి? కర్ణుని మీద అనుమానం కలిగింది. కర్ణ, బ్రాహ్మణునికి ఇంతటి బాధను గ్రహించే శక్తి ఉండదు. నిజం చెప్పు, నీవు బ్రాహ్మణుడివేనా? తల వంచుకొని మౌనంగా నిలబడ్డాడు కర్ణుడు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయపడ్డాడు. పరశురాముడు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో కర్ణుడు సూతుడని తెలుసుకున్నాడు. నువ్వు సూతుని ఇంటివాడవు, బ్రాహ్మణుడవని నాతో అబద్ధమాడి అస్త్రవిద్య నేర్చుకున్నావు, గురుద్రోహివి నీవు. కన్నీళ్లతో కర్ణుడు పరశురాముని కాళ్ళు పట్టుకున్నాడు. అపరాధం చేశాను, మన్నించండి గురుదేవా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేమిటి? చిన్నతనం నుండి నాకు విలువిద్య మీద అభిమానం ఎక్కువ. మీ శిష్యులైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి బాణవిద్యను నేర్పమని అడిగాను. తక్కువ కులం వాడివి, కుదరదన్నాడు. అస్త్రవిద్య గురువులలో మిమ్మల్ని మించినవారు ముల్లోకాలలో లేరని తెలుసుకొని అబద్ధమాడి మీ శిష్యుడినయ్యాను. నేను తక్కువ కులం వాడినని తెలిస్తే మీరు కూడా నిరాకరిస్తారని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అంతేగాని అపకార బుద్ధితో నేను ఈ పని చేయలేదు అంటూ మరలా కాళ్ళు పట్టుకున్నాడు. పరశురాముడు అంతలో కొంత శాంతించాడు. కర్ణ, నీ గురుభక్తిని, విద్యాదాహాన్ని నేను మెచ్చుకుంటున్నాను. కానీ శూద్రులకు బ్రహ్మ విద్యలు నేర్పితే సృష్టికి ప్రళయం తప్పదు. బ్రహ్మజ్ఞానమున్న శాంతిమూర్తులకే ఈ దివ్యాస్త్రాలు నేర్పాలని నియమం పెట్టుకున్నవాణ్ణి నేను. నా దగ్గర నీవెన్నో అస్త్రాలు నేర్చుకున్నావు, కానీ శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మాత్రం ప్రాణాపాయ సమయాన నీకు జ్ఞాపకం రాదు. ఇదే నా శాపం అని నా ఆశ్రయం నుండి నీవక వెళ్ళిపో అన్నాడు. కర్ణుడు భార్గవునికి నమస్కరించి మౌనంగా బయటికి వచ్చేశాడు.
విధి ఎదురైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు మీరు చెప్పండి?